తెలుగుదేశం పార్టీ ఇక్కడ పార్టీ కాదు, ఆంధ్ర పార్టీ అని నేను అడుగుతున్నా. ఈ రోజు టీఆర్ఎస్ వాళ్ళను ఈ సొల్లు మాటలు మాట్లాడి కేసీఆర్ అయినా లేకపోతే అల్లూరు ఔరంగజేబ్ అయినా వాళ్ళ కొడుకు పిక్కల రామారావు అయినా ఎవరైనా నేను అడుగుతున్నా. ప్రధానంగా తారక రామారావు అనే పేరు నీకు ఎక్కడి నుంచి వచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయి. కేటీఆర్ నీ పేరే మేము ఇచ్చింది, నీకు పెట్టిన పేరు మా భిక్ష. మీ నాయకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే పేరు రావడానికి తెలుగుదేశం పార్టీ కారణం. ఎక్కడనో పేదలను దుబాయ్కు పంపిస్తా అని చెప్పి దొంగ పాస్పోర్ట్ల వ్యాపారం చేసుకుంటున్నది అయ్యం తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసి మంత్రి చేసి ఎవరో చంద్రశేఖర్ అనుకోని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును చేసింది తెలుగుదేశం పార్టీ. ఇంట్లో చిరిగిన రబ్బర్ చెప్పులతోటి పలిగిపోయిన లాగులతోటి సాయి కప్పులు ఎత్తేసి అలీసి వాళ్ళు ఈరోజు నాయకులు చేసింది మా పార్టీ, మా తెలుగుదేశం పార్టీ. ఇవాళ అంతెందుకు నీ సింతమడక కులం, నీ సింతమడక కేసీఆర్ సొంత ఊరుకు పోవడానికి రోడ్ వేసిన పార్టీ మా పార్టీ. నువ్వు కారు దిగితే నిలబడే రోడ్ వేసిన పార్టీ మా పార్టీ. నువ్వు తలెత్తిక పైకి చూస్తే కట్టిన నీళ్ల ట్యాంకు మా పార్టీ. ఈ ఊర్లో చదువుకుంటున్న పిల్లల స్కూలు కట్టింది మా పార్టీ. అంతెందుకు నీ మామ ఉంటున్న ఇల్లు మా పార్టీలో ఎమ్మెల్యే అయినాక కట్టుకున్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే కాదు, తారక రామారావును గుంటూరుకు పంపించి గుంటూరులో చదివించింది కూడా మనం వాళ్ళ నాయనని ఎమ్మెల్యే చేసినాక ఆ ఎమ్మెల్యేతో వచ్చిన జీతాన్ని పెట్టి తారక రామారావును కేటీఆర్ ను గుంటూరుకు పంపించి గుంటూరులో చదివించిన పైసలు అంటే నీకు ఇంగిత జ్ఞానాన్ని నీకు ఓలమాలు నేర్పించడానికి ఉపయోగించిన ప్రతి రూపాయి, నువ్వు తొడుక్కున్న బట్టలు, నీ చివరాఖరికి అండర్వేర్ కూడా మా పార్టీతో నిలబడి వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని అడగడం ఇది ఎవరు కట్టిండ్రు అని. చంద్రబాబు నాయుడు అంటారా లేకపోతే చంద్రశేఖర్ రావు అంటారా? ఒక్కసారి అక్కడ నిలబడి అడగడం. అది కాకపోతే ఔటర్ రింగ్ రోడ్డు 159 కిలోమీటర్లు మొత్తం అందరం తిరిగి ఎక్కడైనా ఆగి అడగడం ఈ ఔటర్ రింగ్ రోడ్డు తెచ్చింది ఎవరని చెప్పి. ఒకవేళ ఇక్కడ కాదు, అమెరికాలో అయినా లండన్ లో అయినా ఆస్ట్రేలియా అయినా ఎక్కడికైనా పోయి అడుగుదాం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చింది ఎవరని ఎక్కడికైనా వెళ్ళి అడుగుదాం. ఇది కాదు, ఒకనాడు యువత నిరుద్యోగులై డ్రగ్స్ కో మగ్స్ కో అలవాటై డాన్సులకు అలవాటై తిరుగుతుంటే చదువు లేక నిర్వీర్యమై నిరాశకు లోనై నిస్పృహకు లోనై ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఐటీ కంపెనీలను తీసుకొచ్చి 5 లక్షల ఉద్యోగాలు తెచ్చి యువతకు ఉపాధి కల్పించిన పార్టీ మా పార్టీ, మా నాయకుడు. అప్పుడే మర్చిపోయావా బిడ్డ నేను అడుగుతున్నా. ఇవాళ కేటీఆర్ అయినటువంటి అమెరికాకు ఐటీ ఉద్యోగం చేసిందంటే అది మనం పెట్టిన భిక్ష. మన నాయకుడి వల్ల ఈ రోజు విదేశాలకు వెళ్ళగలుగుతున్నాం. ప్రపంచంలో ఈ రోజు ప్రపంచంలో 20% ఐటీ ఉద్యోగస్తులు ఒక్క మన రాష్ట్రం నుంచి ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి అని చెప్పి మేము ధైర్యంగా ఎక్కడైనా నిలబడి తలెత్తుకొని చెప్పగలిగిన పార్టీ మా తెలుగుదేశం పార్టీ అని నేను ఈరోజు చెప్తున్నా. ఇదే కాదు, 21 రోజులు 447 కిలోమీటర్లు సుదీర్ఘమైన పాదయాత్ర చేసి తన ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా ఆనాడు దేవేంద్ర గౌడ్ గారు పెద్దలు పాదయాత్ర చేస్తే ప్రాణాయిత వల్ల ఈ రంగారెడ్డి జిల్లాకు తెచ్చిన పార్టీ మారి బిడ్డ. ఇవాళ మేము తెచ్చిన ప్రాణాయిత చెట్టును నీ కమిషన్లు కక్కుర్తి పడి ప్రాణాయిత చేవలను తీసేసి కాళేశ్వరం పెట్టావా అంట. బిడ్డ నేను అడుగుతున్నా, ఇవాళ నువ్వు చేవెళ్లకు నీళ్లు లేకపోతే ఎవరే గాని చేవెళ్ల కాళ్ళు పెట్టనిచ్చే సమస్యనే లేదు. ప్రాణాయిత నుంచి రంగారెడ్డి జిల్లాకు నీళ్లు తెచ్చే విధంగా మా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తున్నారు. ఆ పాదయాత్రలో తెలుగుదేశం పార్టీని సత్తాను దాటి ప్రాణాయిత నుంచి చేవెళ్లకు నీళ్లు తెచ్చే బాధ్యత మాది. మిమ్మల్ని నిలదీసి మీ మెడలు వంచి ప్రాణాయిత నుంచి గోదావరి జలాలు ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత మేమని చెప్తున్నాం. ఇవాళ చెప్తున్నారు ఆంధ్రోలు ప్రాజెక్టులు అన్ని కట్టుకున్నారు, ఆంధ్రోలు నీళ్లు తరలించకపోయిందని. నేను ఒకరోజు చెప్పిన జైలు నుంచి వచ్చిన రోజు అంత పడుకుంటే దమాకు మోకాళ్ళలో ఉంటుందని ఎవరు అంటే విన్నా అని. ఇవాళ అంత పడుగు ఇంత పడుగు అని చెప్పి
అడుగుతున్నా. అంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారి అడుగులకు మడుగులు వచ్చి ఇచ్చిన చిల్లర కాసులకు కక్కుర్తి మరి పోతిరెడ్డి పాటను పోలవరంను పులిచింతలను ప్రారంభించిన హరీష్ రావు ఇవాళ తెలుగుదేశం పార్టీ అడ్డముంది నిలువుంది అని అంటున్నాడు. నేను అడుగుతున్నా, చంద్రశేఖరరావు నుంచి చంద్రబాబు నాయుడుకు నీళ్లు పోతున్నాయి తప్ప చంద్రబాబు నాయుడు నుంచి చంద్రశేఖరరావుకు వస్తలేవు నీళ్లు. ఇవాళ కృష్ణ అయినా గోదావరి అయినా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు పోతున్నాయి తప్ప ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావట్లేదు. తాగడానికి బుక్కెడు నీళ్లు ఇవ్వాలన్నా ఈ పక్కులు నడుపుకునే పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్. నిన్న మనం చూసినాం, నాగార్జున సాగర్ మీద గేట్ కట్టడానికి ఆ పక్క ఈ పక్క పోలీసులు కుస్తీ పట్టారు. ఎందుకు? కృష్ణా డెల్టాకు తాగడానికి నీళ్లు లేవు, అక్కడ ఎండి కస్తున్నారని చెప్పి కనీసం గుప్పెడు నీళ్లు ఇవ్వమని తెలంగాణ చూడడానికి వచ్చారు. మరి ఇన్ని పరిస్థితులు చంద్రశేఖరరావు చేతిలో ఉన్నప్పుడు, దాని తాళం చెవులు నీ జేబులో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతలకు అడ్డం పడుతున్నాడో, ఏ రకంగా ప్రాణహిత చర్యలకు అడ్డం పడుతున్నాడో ఈ సన్నాసి తాగుబోతూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు తెలంగాణ వస్తే తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న 1200 మంది విద్యార్థులు వాళ్ళ కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని కడుపులో పెట్టి చూసుకొని వాళ్ళని సల్లగా కాపాడుతుందని చెప్పి నమ్మకంతో ఈ రోజు టీఆర్ఎస్ అధికారాన్ని కట్టబెడితే ఈ రోజు అయిన పరిస్థితి ఏంటి? సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద 12 గంటల్లో 4 కోట్ల మందికి సంబంధించిన సమాచారాన్ని వివరాలు నా కుప్పంలో ఉన్నాయని గొప్పగా చెప్పుకున్న కేసీఆర్ 16 నెలలైంది 1200 మంది తెలంగాణ అమరవీరులను ఈ రోజు వరకు గుర్తించలేదు. ఇక్కడ ఉన్న మిత్రులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. 16 నెలల పరిపాలనలో ఇప్పటి వరకు గుర్తించింది 520 మందిని మాత్రమే. 1200 మంది తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారని మొట్టమొదటి శాసనసభలో మొట్టమొదటి ఏకగ్రీవ తీర్మానం చేసి వాళ్ళ ఆత్మ బలిదానాలకు శాంతి చేయాలని శాసనసభ తీర్మానం చేశాం. మరి 1200 మందిని గుర్తించడంలో తెలుగుదేశం పార్టీ ఏమైనా అడ్డం పడ్డదా అని నేను అడుగుతున్నా ఈరోజు చంద్రశేఖరరావు గారిని. అదేవిధంగా దళితులను ముఖ్యమంత్రిని చేస్తాను, దళితుల్ని ముఖ్యమంత్రి చేయలేదు. ఈ రోజు దిక్కు ముఖ్యమంత్రి అయింది రాష్ట్రానికి. ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిందా? దళితులు ఎవరు చేస్తాను? నిన్ను దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను, ఎవరు చెబుతాను? నిన్ను గిరిజన సోదరులకు 12% రిజర్వేషన్ ఇస్తాను. ఈ రోజు ఆ రిజర్వేషన్ ఎక్కడ ఉందో తెలియదు. అదేవిధంగా రోజుకు 5 సార్లు పవిత్రమైన మసీదుకి వెళ్ళి నెత్తిన టోపీ పెట్టుకొని 5 సార్లు ప్రార్థన చేసుకునే మైనారిటీ సోదరులకు కూడా నెత్తిన కుచ్చు టోపీ పెట్టి మోసం చేసిన 12% రిజర్వేషన్ ఇస్తా అని. ఇవాళ మైనారిటీ సోదరులకు 12% రిజర్వేషన్ ఇస్తా అంటే తెలుగుదేశం పార్టీ మన అడ్డం పడ్డారా? నేను అడుగుతున్నా, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అంటే మేము అడ్డం పడ్డామా? పేదలకు ఇంగ్లీష్ బ్యాంక్ అడ్డం పడ్డామా? పేదలకు భూములు ఇస్తా అంటే అడ్డం పడ్డామా? గిరిజనులకు మైనారిటీలకు రిజర్వేషన్ ఇస్తా అంటే మేము అడ్డం పడ్డామా? హైదరాబాద్ అభివృద్ధి చేస్తా అంటే మేము అడ్డం పడ్డామా? ఎక్కడ మేము అడ్డం పడ్డామో చెప్పాలని చెప్పి నేను ఈ రోజు చంద్రశేఖరరావును నిలదీస్తున్నా. అవును, మేము అడ్డం పడ్డాం. ఎప్పుడు అడ్డం పడ్డాం? తలసాని తీగల తుమ్మల లాంటి సన్యాసులను మా పార్టీ నుంచి అదిరితో బెదిరితో లొంగరిస్తూ లంచాలతో నీ పార్టీలో